అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త యష్ బొద్దులూరి అయితే మనతో పాటు ఉన్నారు. మనకు తెలిసి ఇటీవల హైదరాబాదు తన తల్లిగారిని చూడటానికి వస్తే సిఐడి పోలీసులు ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఫారెన్ నుంచి వచ్చిన అతన్ని అరెస్ట్ చేయడం ఏంటని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద ఒక బలమైన స్టాండ్ని తీసుకోవడం జరిగింది. సో అసలు ఎందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి యష్ మీద కక్ష పెంచుకున్నారు లాంటి వివరాలను స్వయంగా ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రధానంగా మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, మీరు ఫారెన్ నుంచి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా విమర్శిస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మీరు విమర్శించాలి? నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాలని, దోపిడీని ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. మేము ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు, వాళ్ళ పార్టీ సానుభూతి పరులు మాట్లాడుతున్న నీచమైన భాష మేము ఎక్కడా మాట్లాడట్లా. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అవినీతి, రాష్ట్రంలో యువతకి గంజాయిని రకంగా బానిసలు చేస్తున్నారో అవన్నీ ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను తప్పితే మేము ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి మాకెందుకు కక్ష అండి? జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేయాల్సిన పని ఏంటి? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి కల్పించాలి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్రంలో సంపద సృష్టించాలి, రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలి, రోడ్లు వేయాలి, రాష్ట్ర ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఎవరు ప్రస్తావించినా, ఎవరు ప్రశ్నించినా, ఆయన అన్యాయాన్ని ప్రశ్నించినా, ఆయన అరాచకాలను ప్రశ్నించినా, వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్న ఉన్మాదాలని ప్రశ్నించినా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ చంపేస్తాము, నన్ను ప్రశ్నించిన వాళ్ళ నేను చంపేస్తాను, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరన్నా ఆయన మీద ప్రశ్నిస్తున్నా, ప్రెస్ మీట్లు పెట్టినా వాళ్ళందరి మీద దొంగ కేసులు పెడతాము, లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఆయన చేస్తున్న అరాచకాలని ప్రజల్లో వివరించే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తామంటే ప్రజాస్వామ్యంలో అవన్నీ కుదరవండి. అది సంగతి. అంటే మీరు విమర్శించడంతో అంటే ఆయన మంచి పనులు చేసినా మీరు దాన్ని చెడు కోణంలో చూసి విమర్శిస్తున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? మంచి పనులు అంటే 16 ఏళ్ల బాలుడిని సజీవ దహనం చేయడం మంచి పనా? 30,000 మంది ఆడపిల్లలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాయమైపోతుంటే ఒక ముఖ్యమంత్రి ఆయన కాపాడాల్సిన వ్యక్తి కాపాడకపోవడం మంచి పనియా? రాష్ట్రంలో రూపాయి పెట్టుబడి తీసుకురాకపోవడం మంచి పనా? రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం మంచి పనా? ఆఖరికి పోలవరాన్ని గోదావరిలో ముంచేయడం మంచి పనా? ఏం మంచి పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేసిందల్లా ఆ 4 రెడ్లు, ఆయన పక్కన ఉన్న 4 రెడ్లకు పదవులు ఇవ్వటము, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం మంచి పనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులుబ్బులకు నెట్టడం మంచి పనా? రాష్ట్రంలో సహజ వనరులన్నీ దొబ్బేయడం మంచి పనా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం మంచి పని చేశారని మీరు అనుకుంటున్నారు? నాకు చెప్పండి. నాకు తెలిసైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన నష్టము భవిష్యత్తులో ఎప్పుడూ పూడ్చలేని నష్టం. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇది వచ్చే 50 సంవత్సరాలు కూడా ఆ నష్టాన్ని పూడ్చలేనంతగా నష్టపరిచారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. మరి నిజంగా మీరు ఆయన చేస్తున్న తప్పులను ఎత్తు చూపితే మీ మీద కక్షగట్టి మీరు రాగానే అరెస్ట్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుంది? మేము బలంగా ఆయన చేస్తున్న తప్పుల్ని ప్రజల్లోకి వివరించే ప్రయత్నం చేస్తున్నాము. మేము ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని ఆధారాలతో సహా చూపించే ప్రయత్నం మాత్రమే చేశాం తప్పితే మేము ఎక్కడా కూడా ఎగ్జాజరేట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓన్లీ ఆయనకు సంబంధించిన ఛానళ్ళు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తున్నాయి. ఆయనకు ఊడిగం చేసేదే ఛానల్సే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తున్నాయి. ఆయన అవినీతిని, అన్యాయాలని, అక్రమాలని ప్రశ్నించి చూపించే ఛానల్స్ ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావట్లేదు. అట్లాంటిది మేము సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వాస్తవాలతో సహా వివరించే ప్రయత్నం చేస్తుంటే అవి ప్రజల్లోకి వెళ్తుంటే ఏదో రకంగా మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఏ రోజు చేసినా సరే మేము ఏదన్నా ఒక చిన్న వీడియో చేసి మొన్న 16 ఏళ్ల బాలుడిని చంపేశారు, మీడియా కంటే ముందే మేము బయట పెట్టాము. ఒక్కొక్క వీడియో వచ్చేసి దగ్గర 6 మిలియన్ నుంచి 8 మిలియన్ రీచ్ వస్తుందండి. ఎందుకంటే వాస్తవాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాము. మీడియాలో వాస్తవాలు చూపించినా ఆ మీడియాలో అక్కడ టెలికాస్ట్ అవ్వట్లేదు. అందుకనే ప్రజలకు వాస్తవాలు తెలియట్లా. సోషల్ మీడియాని జగన్మోహన్ రెడ్డి ఆపలేడు. ఒకరోజు ఒక వీడియో చేసి ఇది వాస్తవం అని చెప్తే మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూస్తుంది అది. సో వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా మీద కక్ష కట్టారని నేను భావిస్తున్నాను. మొన్న మీరు ఎయిర్పోర్ట్లో దిగగానే అరెస్ట్ చేశారు. అసలు మీరు వస్తున్నారని వాళ్ళకి ఎలా తెలుసు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి యంత్రాంగము అంటే ఆయన ప్రశ్నించిన వాళ్ళందరినీ అంతమంది ఇచ్చే కుట్ర పన్నుతున్నారు కాబట్టి వాళ్ళకంటూ ఒక యంత్రాంగం ఉండుంటుంది. నేను ఎయిర్పోర్ట్లో టికెట్ బుక్ చేసుకున్నంతలో కానీ నా మీద లుక్ అవుట్ నోటీస్ పెట్టి అక్కడ అరెస్ట్ చేసి అంత అవసరం లేదు అసలుకి. నన్ను వదిలేసి ఉంటే
నేను సింపుల్గా వచ్చి మా అమ్మగారిని చూసుకొని ఆమె ఆరోగ్యం సెట్ అయిపోయిందో వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసి నన్ను గుంటూరు తరలిచ్చి నేను ఎవరో తెలియని వాళ్ళని కూడా పరిచయం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి ఆ విషయంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే ఒక యశ్ ఉన్నాడు, ఆయన అమెరికాలో ఉంటాడని తెలుసు. ఆయన ఎలా ఉంటాడు, ఆయన తినే యశ్ అని చాలామందికి తెలియకపోవచ్చు. నా వీడియోస్ చూస్తారేమో కానీ తినే యశ్ అని చాలామంది తెలియకపోవచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం వల్ల నేనే యశ్ అని చెప్పి 2 తెలుగు రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేశారు నన్ను. అంటే ఫారెన్లో ఉన్న వాళ్ళ మీద కక్ష కట్టారని చెప్పి మీరు అంటున్నారు. అయితే ఫారెన్లో ఉన్న వాళ్ళ మీద కాదండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరు ప్రశ్నించినా, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని ఎవరైనా సరే ప్రజలకు పరిచయం చేసినా వాళ్ళని అంతమొందించడమే జగన్మోహన్ రెడ్డి గారి కర్తవ్యం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్లా. జగన్మోహన్ రెడ్డి గారి పాలసీస్ని ప్రశ్నించా, ఆయన తీసుకున్న పిచ్చిదుగ్గుల నిర్ణయాలను ప్రశ్నించా, ఆయన చేస్తున్న అవినీతిని ప్రశ్నించా తప్పితే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా ప్రశ్నించలా. నేను ప్రశ్నించినప్పుడు ఆయన సరిదిద్దుకోవాలా లేదా ఇది తప్పని చెప్పాలా? ఆ రెండూ చేయకుండా నా మీద కక్ష కట్టి నన్ను జైల్లో పెట్టాలి, లేదా నన్ను అంతమొందించాలి, లేదా నా కుటుంబ సభ్యుల మీద దాడులు చేయాలి అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి మూర్ఖత్వం. ఒక పొలిటీషియన్గా మనం ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రోసయ్య గారి దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఎంతోమందిని చూస్తున్నాం మనం. ఏ రోజు కూడా ఆ ప్రభుత్వాలను ప్రశ్నిస్తే వాళ్ళు తప్పు, ఈ అబ్బాయి తప్పు చెప్పాడని చెప్పే ప్రయత్నం చేస్తారు, లేదా తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండూ చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రశ్నించిన వాళ్ళల్లా అంతమంది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన ప్రశ్నించిన వాళ్ళ దొంగ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పొలిటీషియన్గా ఆయన అట్టర్ ఫెయిల్యూర్ అండి. ఆయన ఒక బిజినెస్ మ్యాన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు దాదాపు 50 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నీచమైన పరిపాలనని గ్రహించారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ పక్క జనసేన పార్టీలోకి చేరుతున్నారు, తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. ఇంత దరిద్రమైన పరిస్థితి, 151 సీట్లు వచ్చిన ఒక నాయకుడికి 5 సంవత్సరాలు ఇంత దరిద్రమైన పరిస్థితి వచ్చిందంటే బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నెగిటివిటీ రాలేదండి. అంత నెగిటివిటీ జగన్మోహన్ రెడ్డి గారికి గత 4.5 సంవత్సరాల ఆయన పిచ్చితుకుల పరిపాలనలో వచ్చింది. గతంలో కూడా ఏదో మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారని చెప్పి ఏదో వార్తలు వచ్చినాయి, నిజమేనా? మా కుటుంబ సభ్యుల మీద 5 సార్లు దాడులు చేశారండి. అంటే నేను ఏ రకంగా ఎన్ని వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నానో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. అందుకనే నన్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఏ రోజు కూడా ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హానికరం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడించి ఆయన గద్దె దింపి రాష్ట్రం నుంచి తన్ని తరిమేసే వరకు అహర్నిశలు పనిచేస్తా. నేను ఏ రోజు ఒక పొలిటికల్ పదవుల్లో ఎక్కడా లేను. కాకపోతే నా రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, నా రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే ఒక బాధ నాకుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. మొన్న అరెస్టు తర్వాత అసలు ఏం జరిగింది? చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉండిపోయింది. అంటే ఎయిర్పోర్ట్లో దిగ్గానే వాళ్ళు లుకౌట్ నోటీస్ ఉందని చెప్పి వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఇన్ఫామ్ చేశారు, ఇట్లా పలానా వ్యక్తి దిగాడు, మేము కస్టడీలోకి తీసుకున్నాం, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి. వాళ్ళు 2:30కు వచ్చారు కర్నూలు పోలీసులు. వచ్చి నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ విజయవాడ ఫస్ట్ డీజీపీ ఆఫీస్ తీసుకెళ్తా అన్నారు. దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మంగళగిరి తీసుకెళ్లారు. అక్కడ మళ్ళీ వాళ్ళు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేశారు, వాళ్ళు చెప్పాల్సినవన్నీ చెప్పారు, ఏదో చూపించారు. ఏవి కూడా వాస్తవంగా మనం మాట్లాడింది ఒకటైతే వాళ్ళు మార్ఫింగ్లు చేసి ఇంకోటేదో యాడ్ చేసి మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం అయితే చేశారని క్లియర్గా అర్థమైంది. అందుకనే మేము న్యాయస్థానాలు తలుపు తట్టాము. ఖచ్చితంగా న్యాయస్థానాల మీద సంపూర్ణమైన నమ్మకం నాకు ఉంది, భారతదేశ న్యాయస్థానం మీద. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతున్న న్యాయస్థానం కాపాడబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంతో ఎంతో బతుకున్నారు. ఒకవేళ నిజంగా న్యాయస్థానాలు లేకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశ పటంలో నుంచే మాయమైపోయేది. అంత పరిస్థితులు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో 3 రాజధానులు ఒకటి. ఈరోజు అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అన్నారు. సరే, ఇటు 3 రాజధానులు లేదు, ఇప్పుడు అమరావతి లేదు. మరి రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది అనుకుంటున్నారు? భారతదేశ చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే రాజధాని ఏంటో తెలియని దరిద్రమైన పరిస్థితి ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో లేచి అమరావతిని మేము స్వాగతిస్తున్నాము, 30,000 ఎకరాలు తీసుకుని అమరావతి కట్టండి అని చెప్పిన వ్యక్తి అధికారంలోకి రాకముందు ఆయన ప్రచారంలో కూడా ఆయన పాదయాత్రలో కూడా అమరావతి రాజధాని చెప్పిన వ్యక్తి అధికారంలోకి రాగానే మాట తప్పి మడమ తిప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని అగమ్యగోచరంగా మార్చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఆఖరికి
ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే ఎలక్షన్ల ముందు అమరావతి రైతులందరినీ పిలిపించుకొని మీరు మాకు ఓటేయండి, మీకు ఇంకో 100 గజాలు ఎక్కువ ఇస్తాం, కమర్షియల్లో రెసిడెన్షియల్లో 200 గజాలు ఎక్కువ ఇస్తామని చెప్పి ఆయన ఓట్లు వేయించుకొని కృష్ణా గుంటూరు జిల్లాలో ఓట్లు వేయించుకొని వాళ్ళు నట్టేట ముంచేసి ఈరోజు రైతుల మీద పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడము, రైతులకి సంఖ్యలు వేయటము, కడుపుతో ఉన్న గర్భిణీ స్త్రీలని వాళ్ళ కడుపు మీద కొట్టడము, ఎన్ని అరాచకాలు గత 4.5 సంవత్సరాలు చూసామండి. ఈరోజు ఒక చదువుకునే పిల్లోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏంటి అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు పెట్టారా లేకపోతే ఒకటే రాజధాని ఉందా అనే పరిస్థితికి ఈరోజు వచ్చింది. అంటే ఎంత దరిద్రమైన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు పట్టింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈరోజు నేను మొన్న ఆంధ్రాలోకి వెళ్ళినప్పుడు ఒక అరుగు మీద కూర్చున్నప్పుడు ఒక ముసలాన్ని, బాబా ఎలా ఉన్నావు అంటే, ఎలా ఉన్నావు, ఈ దరిద్రుడు ఎప్పుడు పోతాడా అని అంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అరుగు మీద కూర్చున్న తాత కూడా అంత ఫీల్ అవుతున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఒకసారి ఆయనకైనా ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ఇక రాజకీయాలకు వస్తే ప్రస్తుతం వైసీపీ పార్టీలో దినదినగండం నూరేళ్ల ఆయుష్ లాగా ఉంది. ఎప్పుడు ఎవరు బయటికి వెళ్ళిపోతారా, ఎప్పుడు ఎవరు చెప్పకుండా హ్యాండ్ ఇస్తారని చెప్పి ఒక అలజడి అయితే వైసీపీలో మొదలైంది. మరి 151 స్థానాలు వచ్చాయి, నేను చెప్పిందే వేదం అని చెప్పి ఇప్పటివరకు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి షాక్ తగలడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నాను అనుకునే ఫీలింగ్ ఉంటాడు ఆయన ఏంటంటే అధికార యంత్రాంగం పెద్ద పెద్ద ఆఫీసులందరినీ పెట్టుకొని వీళ్ళందరినీ భయపెట్టే ప్రయత్నం చేశారు 4.5 సంవత్సరాలు. రూపాయి అభివృద్ధి ఏ నియోజకవర్గంలో జరగల. మొత్తం నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు, నెంబర్ 2 సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళ ఆధ్వర్యంలోనే ఉండేది. మంత్రులందరూ డమ్మీలు, ఎమ్మెల్యేలు అందరూ డమ్మీలు అయిపోయారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్తుంటే, గడప గడపకి వెళ్తుంటే ప్రజలు చీ కొడుతున్నారు, ప్రజలు చీపుర్లు కళ్ళకు పట్టుకొని వెనకబడుతున్నారు. మీ అందరూ చూసి ఉంటారు విజువల్స్ కూడా. ఈరోజు ప్రజలకు కూడా అర్థమైపోయింది, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా, నాయకులు కూడా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నిలబెట్టినా వాళ్ళు ఎవరు గెలవరు అని చెప్పి. అందుకని ఇప్పుడు ఏం డ్రామా ఆడుతున్నాడు, ఇక్కడ చల్లని పువ్వులను తీసుకెళ్ళి వేరే దగ్గర పెడతా అంటున్నాడు. ఇక్కడ చల్లని పువ్వులు వేరే దగ్గర చెల్లుతాయా? ఆ రకంగా ఈరోజు అభ్యర్థులను మార్చే ప్రయత్నం చేసి ఏదో బొమ్మిని తిమ్మిని కోతి కొబ్బరి చిప్పేస్తే ఏం చేస్తుంది, అది అటు కొడతా ఉంటుంది. అదే ఈరోజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి, జనసేన పార్టీలోకి ఇంతమంది ఇంత యథేచ్ఛగా వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల్లో వాళ్ళని భయపెట్టిన భయం అంతా పోయి ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తున్నారు. ఇది శాంపుల్ మాత్రమే. ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ డోర్లు తెలిసి తెలుగుదేశం పార్టీలోకి వస్తారు, జనసేన పార్టీ డోర్లు తెలిసి జనసేన పార్టీలోకి వెళ్తారు. వీళ్ళంతా రేపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మిగిలేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మిగులుతారు తప్పితే ఇంకెవ్వరు ఉండరు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో. ఇంకో విషయం కూడా చెప్తున్నా మీకు, 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2029 ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఉంటుంది పోటీ తప్పితే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ ఉండదు. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, చిన్న చిత్క కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారు. షర్మిల గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 తర్వాత కనుమరుగైపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాప్టరు 2024 తర్వాత క్లోజ్ అయిపోతుందండి. ఇక టీడీపీ జనసేన పొత్తు ఇది ఎలా ఉండబోతుంది అంటున్నారు 24 ఎన్నికల్లో? ఇది సూపర్ హిట్ సినిమా అండి. టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్ సినిమా. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలను తట్టుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్న పొత్తు ఇది. జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు ఏ రకంగా మితిమీరిపోయాయో కూడా మీ అందరికీ తెలుసు. దాన్ని తట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కలిసిగట్టిగా పోటీ చేసి ఓట్లు చీలకుండా అధికారంలోకి వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు అనే విషయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు కాబట్టి వీళ్ళు కలిశారండి. అంటే ఇది హిట్ అవుద్ది అని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా? ఎందుకనంటే భయపడి వాళ్ళిద్దరూ కలిశారని చెప్పి వైసీపీ విమర్శలు చేస్తుంది. అంటే భయం అనేది జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్లో ఉందండి. చంద్రబాబు నాయుడు గారి బ్లడ్లో భయం అనేది లేదు. చంద్రబాబు నాయుడు గారి బ్లడ్లో భయం అనేది లేదు కాబట్టి 53 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా జైల్లో పెట్టినా నిక్కార్స్గా నిలబడి ఆయన బయటకు వచ్చినప్పుడు సింహం బయటకు వస్తున్నట్టుగా ఉండింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆయన వాకింగ్ స్టైల్ బయటకు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి విజువల్స్ వేసుకొని చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక దొరిపోయిన దొంగ ఎట్లా ఉంటాడో అట్లా వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా వచ్చారు, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను ఏం పీక్కుంటారో పీక్కోండి అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ బాడీ లాంగ్వేజ్ అలా ఉండింది. అందుకే తప్పు చేసినోడు, తప్పు చేయనోడు బాడీ విధానము, వాడి బాడీ లాంగ్వేజ్ కూడా ఒక రకంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో ఉంచి
కనీసం రూపాయి అవినీతి కూడా నిరూపించలేకపోయిన దద్దమ్మ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని భూస్థాపితం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు లోకేష్ గారి అరెస్ట్ కూడా జరుగుద్దని చెప్పి నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. బట్ ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చని ఎప్పటికీ ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా లోకేష్ గారిని అరెస్ట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? నేను అదే చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఎంత బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడో తెలిసిపోయింది వాళ్ళకి. లోకేష్ గారు మంత్రిత్వంలో ఉన్నప్పుడు చాలా క్లీన్గా, చాలా నిక్కార్స్గా ఉన్నారు ఆయన. ఒకవేళ నిజంగా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని రూపాయి అవినీతి చేసి ఉంటే పైన మోదీ ఊరుకునేవాడా? ఫస్ట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు ఊరుకునేవాడా? జగన్మోహన్ రెడ్డి అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఎక్కడైనా రూపాయి అవినీతి చేశారా, లోకేష్ గారు ఎక్కడైనా రూపాయి అవినీతి చేశారా అని చెప్పి ఎలకను దవ్వి కొండను దవ్వి ఎలకను కూడా పట్టలేకపోయారు. అంత పరిస్థితి చేశారు. ఆయన నిజంగానే ఏదో కేసులో అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గొయ్యి ఆయన దోకొని ఆయన సమాధి ఆయన కట్టుకున్నట్టే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆయన సమాధి ఆయన కట్టుకున్నారు. ఇప్పుడు లోకేష్ గారిని ఒకవేళ నిజంగానే అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు మీరు ఏం చేయొద్దు, అల్లరి చేయొద్దు, శాంతియుతంగా పనిచేయండి, శాంతియుతంగా ఉండండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, జైలు నుంచి అయినా కానీ బయట నుంచి అయినా కానీ. అదే లోకేష్ గారికి ఉన్న ఫాలోయింగు, లోకేష్ గారికి ఉన్న కార్యకర్తలు, ఆయన క్యాడరు అస్సలు ఊరుకోరు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఒక ఎర, లోకేష్ గారు ఒక ఎల్ల. లోకేష్ గారు వాళ్ళ కార్యకర్తలను ఏ రకంగా కాపాడుకుంటున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేశారు, ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను దొంగ కేసులు పెట్టారు. అయినా సరే లోకేష్ గారు వాళ్ళ కార్యకర్తలను అందరినీ ఆయన కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు. ఎగ్జాంపుల్ నా విషయమేనండి. నన్ను అరెస్ట్ చేసిన క్షణం నుంచి నేను బయటకు వచ్చి నేను ఇప్పటికి కూడా 100% లీగల్ అసిస్టెన్స్ లోకేష్ గారు ఇస్తున్నారు. అంటే అలా కార్యకర్తల పట్ల లోకేష్ గారికి ఎంత అభిమానం ఉందనేది ఒక విషయం ఆలోచించుకోండి. ఎందుకంటే పార్టీ అనేది సముద్రం, ఎంతోమంది నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నాయకులు అనేవాళ్ళు పార్టీని నమ్ముకుంటే ఎదుగుతారు. పార్టీ ఈరోజు వాళ్ళకి ఎంత చేసినా సరే వాళ్ళకి విశ్వాసం లేక వాళ్ళ ఈగోల వల్ల వాళ్ళు ఏమైనా చేశారనుకునేది వాళ్ళ పని. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కార్యకర్తలే శాశ్వతం పార్టీకి. కార్యకర్తలే నాయకులుగా ఎదుగుతారు. కార్యకర్తలే నాయకులుగా ఉన్నోళ్ళే బలంగా ఉంటారు. ఏదో బయట నుంచి బిజినెస్ మ్యాన్లు వచ్చి ఇక్కడ డబ్బులు పెట్టి గెలిచిన వాళ్ళందరూ ఒక్క రోజులు ఉంటారండి. అదంతా టెంపరీ. అదంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఒక షాక్ తగిలిందని చెప్పి వైసీపీ అంటుంది. కేసినేని నాని ప్రస్తుతానికి దాదాపుగా వైసీపీలో చేరిపోయినట్టు, ఆయనకి అభ్యర్థిగా కూడా ఖరారు చేసినట్టుంది వైసీపీ. సో మరి అది కృష్ణా జిల్లాలో మీ మీద ప్రభావం చూపుతుందా? విజయవాడ ఎంపీ సీటు మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? ముందుగా కేసినేని నాని గారు మా పార్టీని వదిలేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఓడిపోయే క్యాండిడేట్. ఎందుకంటే ఆయన మీద కృష్ణా జిల్లాలో భయంకరమైన వ్యతిరేకత ఉంది. కేసినేని నాని గారు ఒక కార్యకర్తను కూడా దగ్గర రానిరు, ఒక కార్యకర్తతో ఫోటో కూడా దగ్గర. ఆయన కేసినేని నాని గారికి చాలా ఇగో ఎక్కువ అండి. ఆయన తెలుగుదేశం పార్టీలో ఇంత స్వేచ్ఛనిచ్చిన పార్టీలోనే ఆయన ఇమడలేకపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇమడతారా? ఆయన ఖచ్చితంగా కేసినేని నాని గారు 1-2 నెలల్లోపు లేదా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓడిపోతాడు కాబట్టి ఎమ్మటే దూరం వెళ్ళిపోతాడు ఆయన. కేసినేని నాని గారు ఈరోజు ఓడిపోయే చాప్టర్ కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన క్లియర్గా ఆయన మీద ఇగో నెగిటివిటీ బాగా ఉంది, కృష్ణా జిల్లా ప్రజల్లో ఆయన మీద వ్యతిరేకత ఉంది అని గ్రహించి క్యాండిడేట్ని మారుద్దామని చెప్పి తెలుగుదేశం పార్టీ అడుగులేస్తుంటే అది గ్రహించి ఆయన బయటికి వెళ్ళిపోతూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు, లోకేష్ గారిని విమర్శిస్తున్నాడు, ఇంతమంది విమర్శిస్తున్నాడు. ఒక నాయకుడు అనేవాడు పార్టీని విడిచెళ్ళిపోయినప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారిని, ఒక సీతక్కని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎక్కడైతే పెరిగారో ఆ పెరిగిన వాతావరణాన్ని ఎప్పుడు కూడా విమర్శించాల. రేవంత్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు నాకేం చేయాలి, ఆ పార్టీ వల్ల నేను ఎదిగాను అని చెప్తారు. కేసినేని నాని కూడా చంద్రబాబు నాయుడుకి ఎవరు ఏం చేయాలి, ఆయన పార్టీ వల్ల ఎదిగాడు, 2 సార్లు ఎంపీగా గెలిచాడు. అయితే కేసినేని నాని గారు మొహం చూసి రతన్ టాటా గారు వచ్చి విజయవాడని అభివృద్ధి చేశారా? తెలుగుదేశం పార్టీ మొహం చూసి, చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి రతన్ టాటా గారు కేసినేని గారిని దగ్గర తీసుకున్నారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కేసినేని నాని గారు రతన్ టాటా గారిని దగ్గర తీసుకుంటారు. అంత సీన్ ఉంది ఆయనకి. అంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక పార్టీ మనకు భవిష్యత్తు ఇచ్చి, ఒక పార్టీ మన నాయకుడిగా ఎదిగించే ప్రయత్నం చేసిన పార్టీని ఏ రోజు కూడా విమర్శించకూడదు. మనకు నచ్చకపోతే దూరంగా వెళ్ళిపోవాలి. మన ఇగో బాగుండి నేను మీతో సరిగ్గా మాట్లాడితే మీరు నాకు సరిగ్గా సమానం చెప్తారు. నేను పోరా అంటే మీరు కూడా నన్ను పోరానే అంటారు. సో మన ఉన్న వ్యక్తిత్వం బట్టి మనకున్న గౌరవం దక్కుద్ది.
కేశినేని గారికి సరైన వ్యక్తిత్వం లేదు. ఎందుకంటే కేశినేని గారికి కేశినేని చిన్ని గారికి తేడా తీసుకోండి. కేశినేని చిన్ని గారు ఎంత అద్భుతంగా మాట్లాడతారు, ఆయన ఎంత పద్ధతిగా మాట్లాడతారు. ఒక కార్యకర్త వచ్చినా సరే కేశినేని చిన్ని గారు రిసీవ్ చేసుకొని కూర్చోబెట్టి మాట్లాడతాడు ఆయన. అదే కేశినేని నానిగారి దగ్గరికి వెళ్ళాలనుకోండి, గేటు బయట పడిగాపులు గాయాలంట. ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు, కార్యకర్తల దగ్గర రానియాడు, సెకండ్ లెవెల్ క్యాడర్ని దగ్గర రానియాడు. ఎంత అంటే కేశినేని నాని గారికి ఉన్న ఇగో ఎక్కడ పనికిరాదండి. ఆయన ఎక్కువ రోజులు ఉండడు వైసీపీలో, నేను చెప్తున్నా, రాసి పెట్టుకున్న విషయం. మరి 60% టీడీపీని మేము కృష్ణా జిల్లాలో ఖాళీ చేస్తున్నామని చెప్పి స్వయంగా ఆయనే చెప్పారు. అంటే నేను ఇందాకే చెప్పా, వైసీపీలో ఇక్కడ చెల్లని పువ్వులను తీసుకెళ్ళి అక్కడ ఏదో పెట్టి ప్రయత్నం చేస్తున్నానని. మా దగ్గర చెల్లని పువ్వు, మా దగ్గర ఓడిపోతాడని తెలిసిన పువ్వు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి 60% మంది కార్యకర్తల నాయకులు మేము తీసుకొస్తామని అంటాడు. ఆయన వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు ఎవరెవరైతే ఆయన వెనకాల వస్తామని చెప్పారో వాళ్ళెవ్వరూ కూడా తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్ళా. ఆయన ఒక్కడే వెళ్ళి వైసీపీలో చేరాల్సి వచ్చింది. ఆఖరికి వైసీపీలో చేరేటప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకెళ్ళి చేర్చారు ఆయన్ని. అది పరిస్థితి ఆయనకి. ఆయన ఏదో చాలా పెద్ద ఊహించుకుంటున్నాడండి, ఏముండదు. కేశినేని నాని గారు తెలుగుదేశం పార్టీని వదలటం అనేది తెలుగుదేశం పార్టీకి చాలా మంచి పరిణామం అది నా దృష్టిలో. ఎందుకంటే ఆయన ఉండటం వల్ల ఏమవుతుందంటే నాయకుల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దేవినేని ఉమా గారు ఉన్నారు మైలవరం, ఆయన పంతులో చిచ్చు పెట్టే ప్రయత్నం కేశినేని నాని గారు చేస్తున్నారు. ఎందుకు ఎంత పార్లమెంట్ మెంబర్ అయినా సరే దేవినేని ఉమా గారు నియోజకవర్గంలో ఆయన జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేశినేని నాని గారికి? ఆయన పని ఆయన చేసుకోవచ్చు కదా. ఆయన దేవినేని ఉమా గారి మీద మధ్యలో జోక్యం చేసుకొని ఆయన మధ్యలో పుల్లలు పెట్టి ఆయన మధ్యలో చిచ్చు తీసుకొచ్చి ఆయన కింద పనిచేసే నాయకుల మధ్యలో చిచ్చు తీసుకొచ్చే ప్రయత్నం కేశినేని నాని చేస్తున్నారంటే అలాంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండకపోవడం అనేది చాలా మేలని నేను అనుకుంటున్నా. అసలు కేశినేని నాని గారు తెలుగుదేశం పార్టీ వదిలిపోవడం అనేది చాలా అద్భుతమైన పరిణామం అని నా దృష్టిలో. తాజాగా ఇక ఎన్నికల గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అని చెప్పి 2019లో గెలిచారు. సో మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ఇంకో మాట కూడా చెప్తున్నాడు ఆయన, మీ కుటుంబంలో ఏదైనా మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే లేదని చెప్తున్నారు. అంటే అంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్పిన మేనిఫెస్టో మొత్తం పూర్తి చేశాడంటారా? జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడతారండి, పచ్చి అబద్ధాలు. ప్రతి బహిరంగ సభలో ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారంటే ప్రజలందరూ కూడా అమ్మాయి నిజమేనా అని నమ్మేసి అంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు ఆడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఆయన మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతున్నాడు. మద్యపాన నిషేధం చేశాడా? చేయలా. సిపిఎస్ వారం రోజుల్లో చేస్తాడు, చేయించాడా? అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళందరినీ వర్కర్స్ అందరినీ ప్రైవేట్ నుంచి పర్మనెంట్ చేస్తాడు, చేశాడా? గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలు పెంచుతా అన్నాడు, అదేదో బెనిఫిట్లు పెంచుతాడు, పెంచాడా? వాళ్ళ పిఎఫ్ దొబ్బేశాడండి ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా నెరవేర్చలా. ఈరోజు రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారు 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎక్కడికి పోయినాయి డబ్బులు అని అంటే నేను 2.5 లక్షల కోట్ల రూపాయలు అమ్మఒడి ఈఒడి ఆవడి వేసాను అంటాడు. మరి 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? 5 సంవత్సరాల బడ్జెట్, సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అనుకున్నా 5 సంవత్సరాల్లో దాదాపు 7.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడ పోయింది? రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశాడా? ఒక రోడ్డు మీద తట్టని మట్టేశాడా? ₹1 సంపద సృష్టించే ప్రయత్నం చేశాడా? ₹1 అభివృద్ధి తీసుకొచ్చాడా? ఏమీ చేయకపోయినా నేను అన్నీ చేశాను అని బలంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి పచ్చి మోసగాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అనే విషయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒక సంపూర్ణమైన క్లారిటీ ఉంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలు వేసినా, మొన్న ఎలక్షన్లో బాబాయిని చంపేసేదో నాటకాలు చేశారు, కోడికత్తి డ్రామాలు చేశారు. ఇప్పుడు ఎవరిని చంపేస్తారు, ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎలక్షన్కి ఏదో ఒక స్టంట్ ప్లే చేసే ప్రయత్నం చేస్తారు. మరి 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్టంట్ ప్లే చేస్తారా? మరి తల్లా చెల్లా అనే విషయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అరుగుల మీద కూర్చున్న తాతలు కూడా చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లారిటీ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన్ని తరమేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వేసే పాచికలు ఏవి కూడా సరే కావు. ఆయన ఓటమి ఖాయము ఆయనకు కూడా అర్థమైంది. అందుకనే ఈరోజు ఏంటంటే ఆయన లక్ ట్రై చేసుకుంటున్నాడు. వేరే ఎవరో ముక్కు మొఖాలు తెలియని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఆయన ఇస్తున్నాడు. కాబట్టి ఏదైనా అలా అయినా లక్ ట్రై అవుద్దేమో, అలా అయినా గెలుస్తామేమో అనుకుంటున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి 30 నుంచి 40 సీట్ల కంటే ఎక్కువ రావు. రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీ మారితే అవి కూడా రావు, 30 సీట్లు కూడా రావు ఆయనకి. ఇక టీడీపీ విషయానికి వస్తే సూపర్ 6 అని చెప్పి ప్రజల్లోకి అయితే బలంగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, భవిష్యత్తు గ్యారంటీ అని. మరి నిజంగా తెలుగుదేశం పార్టీ చెప్పిన హామీలన్నీ అమలు చేస్తుందంటారు? ఎందుకంటే అవన్నీ దొంగ హామీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. ఒక దొంగ అన్నట్టుంది మీరు చెప్పేది.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలోకి వచ్చేటప్పుడు 25 ఎంపీలు ఇస్తే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నారు. 22 మంది ఎంపీలు ఇచ్చారు. రాజ్యసభతో కలిపి 30 మంది ఉన్నారు. ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నా తీసుకొచ్చారా? రాష్ట్రంలో గ్రాంట్స్ మనం మ్యాచ్ చేస్తే కేంద్రం కొంచెం గ్రాంట్ ఇస్తుంది. అలాంటి గ్రాంట్ స్కీమ్లు ఏవి కూడా తీసుకురాలా. పోలవరం ప్రాజెక్ట్ కనీసం పూర్తి చేస్తామని చేశారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అనేది అవలీలగా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాడు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పై ఎత్తులు వేసినా ఏది వర్కౌట్ కాదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక క్లారిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. 2019లో కూడా వాళ్ళ నాన్న సెంటిమెంటు బాబాయిని చంపేసింది ఆయన అయితే చంద్రబాబు నాయుడు గారు చంపేశారని చెప్పి అబద్ధాలు చెప్పి అవాస్తవాలు చెప్పి కోడికత్తి డ్రామా వేసి ప్రజల్ని బుడ్డి కొట్టించి ఆయన గెలిచాడు. తప్పితే నిజంగా 2019లో కనుక చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి అయి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే 1ో 2ో స్థానంలో ఉండేది, ప్రపంచంలోనే 3ో స్థానంలో ఉండేది. అమరావతి కంప్లీట్ అయిపోయేది. ఎన్నో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుజరాత్తో, ఒక బెంగళూరుతో, ఒక తెలంగాణతో కంపీట్ అయ్యే పరిస్థితుల్లో ఉండేది. జస్ట్ 2019లో ఒక ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సరే రాజశేఖర రెడ్డి గారు కొడుకు కదా ఒక ఛాన్స్ ఇద్దామని అనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేస్తున్నారో ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్టు అయిపోయింది. ఇంకొకసారి పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటో కూడా ప్రజలకు ఆ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఏంటో కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి గెలిచారనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ ఆస్తులు మింగేస్తారు. ఇంట్లో ఏ ఆడపిల్ల కూడా బతకలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరాల్లో యువత అందరికీ గంజాయి మత్తులో ముంచి యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం చేసేశారు. రేపు మరొకసారి గెలిస్తే రాష్ట్రానికి అప్పులు ఇచ్చేవాడు ఎవడు ఉండడు. ప్రభుత్వ ఉద్యోగులను సగం మంది ఉద్యోగులను పీకేస్తారు, సగం మంది పోలీసుల్ని పీకేస్తారు. ఇక వీళ్ళు ఆడిందే ఆట, వీళ్ళు పాడిందే పాట. భారత రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయరు. జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగము లేదా వాళ్ళ తాత రాజారెడ్డి గారి రాజ్యాంగం అమలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఇప్పటికే మీ ఆస్తులు మీ ఆధీనంలో ఉన్నాయో లేవో కూడా తెలిసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు కొనుక్కున్న ఆస్తి పట్టా కూడా ఆయనే పెట్టుకుంటాడంట, మీకు జిరాక్స్ కాపీ ఇస్తాడంట. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని పిచ్చితుగ్లకు నిర్ణయాలు తీసుకున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లారిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది మహిళా టీడీపీ నేతలు కార్యకర్తల మీద వైసీపీ సోషల్ మీడియాలో కొన్ని అసభ్యకరమైన పోస్టులు వేశారని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరిగింది. సో మరి అలాంటి వాటి మీద మీరేమీ చర్యలు తీసుకునే ప్రయత్నం చేయట్లేదా? అంటే నేను చెప్పేది ఏంటంటేనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు పునాదులు అబద్ధాల మీద పుట్టిన పునాదులు. వాళ్ళు ఎంతసేపు కూడా 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా అన్ని అవాస్తవాలు చెప్పారు. మేము అమరావతి కడితే అక్కడ ఏం కట్టలేదు అని అన్నాడు. నేను ఛాలెంజ్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారికి, అమరావతిలో కట్టిన భవనాల మీదకి నువ్వు నేను ఇద్దరం కలిసి ఎక్కుదాం జగన్మోహన్ రెడ్డి, నువ్వు దూకుదాం నేను దూకుదాము, నువ్వు కట్టలేదన్నా కూడా నువ్వు బతికేస్తావు, నేను కట్టారు కాబట్టి నేను చచ్చిపోతానేమో, ఇద్దరం కలిసి దూకుదాం అంటే దాన్ని కూడా విమర్శ చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ కూడా చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీయే. అంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవలీలుగా పచ్చి అబద్ధాలు చెప్తుంటారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు కూడా అన్ని అవాస్తవాలే పుట్టించే ప్రయత్నం చేస్తారు. మొన్న ఒక వీడియో చూసా, మా పార్టీలో ఒక అమ్మాయి ఉంటుంది గాయత్రి అనే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్తో ఫోటో దిగి ఎక్కడో ఫోటో దిగితే వాళ్ళ హస్బెండ్ ఫోటో తీసేసి మన బోండమ్మ గారి ఫోటో పెట్టారు. అంటే ఎంత అసభ్యకరంగా ఎంత అశ్లీలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ సంస్కారం ఉండదండి. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు ఆడవాళ్ళ జోలికి పోరు, ఇలా మార్ఫింగులు చేయరు, ఏదన్నా సూటిగా ప్రశ్నిస్తాం. అందుకనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సూటిగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా కక్ష కట్టి వాళ్ళని చంపేస్తున్నారు, వాళ్ళ మీద దొంగ కేసులు పెడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇన్ని రకాలుగా కక్ష సాధింపుల చర్యలు చేస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నికార్సుగా నుంచొని లోకేష్ అనే ఒక నాయకుడు వెనకున్నాడనే ధైర్యంతో ముందుకొచ్చి పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు దొంగ కేసులు పెట్టారో, ఎవరైతే దానికి అనుబంధంగా ఆఫీసర్స్ కూడా ప్రవర్తించారో వాళ్ళందరి పేర్లు లోకేష్ గారు రెడ్ బుక్లో రాసుకున్నారు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా మీద జరిగిన దాడులు, మా నాయకుల మీద జరిగిన దాడులు, వాళ్ళ మీద పెట్టిన దొంగ కేసులు అన్నీ కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా అన్నీ వేసి ఎవరెవరైతే అధికారులు సహకరించారో వాళ్ళందరినీ డిస్మిస్ చేయించడానికి లోకేష్ గారు ప్రయత్నం చేస్తారు. ఆయన ఆల్రెడీ రెడ్ బుక్లో ఉన్నాయి, ఏమేమి చేయాలో ఆ రెడ్ బుక్ ఫుల్ ఫ్లెడ్జ్గా లోకేష్ గారు ఫాలో అవుతారు.
ఆల్రెడీ ఆ రెడ్ బుక్ అన్నందుకే లోకేష్ గారిని మేము అరెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి సిఐడి వెళ్ళింది. మరి వాళ్ళు ఏమన్నారంటే బెదిరిస్తున్నారు, రెడ్ బుక్ అని మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి ఒక వాదన ఉంది. అది నిజంగా బెదిరింపేనది? ఎందుకు బెదిరిస్తే బెదిరిపోతారా మీరు అధికారులు కదా, మీరు బెదిరిస్తే ఎందుకు బెదిరిపోతారు? లోకేష్ గారు ఏం చెప్పారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడులకి సహకరించారో అధికారులు, అదేవిధంగా రాష్ట్రం అన్యాయం అయిపోతుంటే ఎవరెవరైతే సహకరించారో, రాష్ట్రంలో అవినీతి జరుగుతుంటే ఎవరెవరైతే సహకరించారో వాళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయన్నారు. దానికి వాళ్ళకి ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? రాష్ట్రంలో ఓన్లీ 5% మందో 6% మంది పేర్లు ఉన్నాయి అంతే. మిగతా 95% మంది నీతి నిజాయితీగా పనిచేసిన అధికారుల పేర్లు లేవు కదా, వాళ్ళు ఎక్కడ అడగలేదు కదా. ఈ ఎవరెవరైతే ఉలిక్కిపడ్డారో వాళ్ళే ఉలిక్కిపడి మేము అరెస్ట్ చేస్తామని అంటున్నారు. అంటే వాళ్ళు తప్పులు చేశారని వాళ్ళకు కూడా తెలుసు కదా. తప్పులు చేయనప్పుడు ఎందుకు భయము? లోకేష్ గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు, రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు. మీరు ఎందుకు భయపడుతున్నారు? తప్పులు చేయకపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇక్కడ వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి ఏదో రకంగా మళ్ళీ లోకేష్ గారిని తిరిగి భయపెట్టి మళ్ళీ లేదా ఆ రెడ్ బుక్ గురించి అందరూ మర్చిపోయేలా ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఈ ఉడత ఊపులన్నీ ఎక్కువ సాగవండి. చంద్రబాబు నాయుడు గారిలా లోకేష్ గారు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఏదన్నా వీడు చేశాడంటే పోన్లే సావని మనకెందుకులే, మనం అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేద్దాము, ఆ యదవం మీద ఇంకో 30 నిమిషాలు ఎందుకు మనం ఫోకస్ చేయడం అని అనుకుంటారు. లోకేష్ గారు అట్లా కాదు. ఎవడైతే మన ఇబ్బంది పెట్టాడో వాడికి 100 రెట్లు తిరిగి చేయాలనుకుంటారు లోకేష్ గారు. ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికి ఎవరెవరైతే తప్పులు చేశారో, ఎవరెవరైతే హింసించారో, ఎవరెవరైతే రూల్స్ ఫాలో కాలేదో వాళ్ళందరికీ ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా లోకేష్ గారు సరైన సమాధానం చెప్పబోతారు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా మేమేదో ఉట్టుట్టిగా తీసుకు వాళ్ళని భయపెట్టి అలా చేయం. మేమంతా ప్రాసెస్ ద్వారా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఈ నాయకులు తప్పు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా. కార్యకర్తలు, నాయకులు, ఆఫీసర్స్ అందరూ. లోకేష్ గారి యువగళం సక్సెస్ అయింది అని మీరు అనుకుంటున్నారా? 100% సక్సెస్ అయిందండి. లోకేష్ గారు యువగళం సక్సెస్ అయింది కాబట్టే ఆయన పాదయాత్రలో ఉండగానే 3 ఎమ్మెల్సీలు గెలిచాం. వీళ్ళు బొక్కబార్ల పడ్డారు. లోకేష్ గారు యువగళం ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క యువకుడికి టచ్ అవుతుంది, ప్రతి ఒక్క ఊరు టచ్ అవుతుంది కాబట్టే దాన్ని ఆపడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశాడు. లేదంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారి యువగళం ఏమీ లేదనుకోండి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, లేదా లోకేష్ గారిని అరెస్ట్ చేస్తామని అనాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడుతుంటే ఆయన మైక్ లాక్కోవాల్సిన అవసరం లేదు, స్టూల్ లాక్కోవాల్సిన అవసరం లేదు, లేదా ఆయన బహిరంగ సభలు పెడతా అంటే పర్మిషన్ లేకుండా అడ్డుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఒక భయస్తుడండి. ఆఖరికి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి ప్రజల మధ్యలో 10 నిమిషాలు తిరగమని చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు తిరగరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తున్నారని ఆయనకి తెలుసు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారని కూడా ఆయనకి తెలుసు. అందుకనే పైన హెలికాప్టర్లు వెళ్తుంటే కూడా కింద ట్రాఫిక్ ఆపేస్తారు. అదేందో అర్థం కాల. భారతదేశంలో మీరు ఎక్కడ చూసారా? ఒక ముఖ్యమంత్రి పైన హెలికాప్టర్లు వెళ్తుంటే ఆ రోడ్డు వస్తే రోడ్డు మీద ట్రాఫిక్ కూడా ఆపేస్తారు. బ్యారిగేట్లు పట్టుకొని వెళ్తున్నారు, పరదాలు కట్టుకొని వెళ్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలు ఆయనకు కూడా సంపూర్ణమైన అవగాహన ఉంది. రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయనకు అర్థమైంది కాబట్టే ప్రజల మధ్యలోకి రాకుండా నక్కి దొంగలా తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చివరగా రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పదలుచుకుంది ఏదైనా ఉందా 2024 ఎన్నికల దృష్ట్యా? రాష్ట్ర ప్రజలందరూ ఒకటే విషయం చెప్తానండి నేను. జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేసి 50-60 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఆయన చేసిన నష్టాన్ని మనం పూడ్చాలంటే ఒక 100 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలైపోయింది, అప్పులూపులోకి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వరుసగా 2 సార్లు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో పెట్టి అమరావతిని పూర్తి చేసి ప్రపంచ స్థాయి పెట్టుబడులందరినీ తీసుకొచ్చి మన రాష్ట్రంలో యువకులందరికీ ఉపాధి కల్పించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అవి అన్నీ పోతాయి. రావటం కాక ఇంకా సర్వనాశనం అయిపోతే బీహార్ కంటే దారుణంగా తయారవుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నా, రాష్ట్రంలో యువకులు బాగుపడాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్రంలో ఉపాధి రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. లోకేష్ గారు మమ్మల్ని వేధించిన వాళ్ళ మీద, కార్యకర్తల నాయకులను వేధించిన వాళ్ళ మీద, తప్పులు చేసిన వాళ్ళందరి భర్తం పట్టాలని చెప్పి మేము అనుకుంటున్నామండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందబోతుంది. వచ్చిన 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ కూడా పూర్తి చేస్తారు. రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. రాష్ట్రంలో నిరుద్యోగులకి, ఉపాధులకి
నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తారు. ఈ గంజాయి మాఫియా, ఈ అవినీతి మాఫియా, బాక్సైట్, లాటరైట్, ఎర్రచందనం మాఫియా అందరిని అణగదొక్కి మొత్తం రాష్ట్రంలో సహజ వనరులను కూడా కాపాడుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు సహజ వనరులు దొబ్బేశారు, రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలు సర్వనాశనం చేశారు, ఎంప్లాయీస్ జీతాలు సర్వనాశనం చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్కి కనీసం ఒక్కసారి కూడా 1 తారీఖు జీతం ఇవ్వలేదు, జీతాలు కూడా పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం అప్పులూపులోకి వెళ్ళిపోయినప్పుడు దగ్గర నుంచి రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉంది అనే విషయం వాళ్ళకి క్లారిటీ ఉందండి.